ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కాసేపటి క్రితం ఐటీ ఆఫీస్కు వెళ్లారు. పలు డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్స్తో విచారణకు హాజరయ్యారు. ఇటీవలే దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో విచారణకు రావాలని అధికారులు తెలిపారు. ఆరోగ్య కారణాలతో నిన్న విచారణకు హాజరు కాలేదు. ఈరోజు అధికారులు కోరిన దస్త్రాలతో పాటుగా విచారణకు హాజరయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ జరుగుతారు. గుడ్ మార్నింగ్ మోహన్. దిల్ రాజు ఆఫీస్ సతీష్, జనవరి నెలలో టాలీవుడ్ లో ఎంతో లేని విధంగా నిర్మాత దిల్ రాజు మంచి మూవీ ఆఫీసు, అలాగే ఇతర ఫైనాన్షియర్స్ మీద అంటే కొంతమంది ప్రముఖ ఫైనాన్షియర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మీద ఐటీ సోదాలు జరిగాయి. దాంట్లో అంటే ఆ ఐటీ సోదాలు అంటే మామూలుగా 1 or 2 days జరిగే ఐటీ సోదాలు 5 రోజులు జరగడంతో చాలా విషయాలు మీడియాలో స్పెక్యులేట్ అయ్యాయి. దీనిపైన అంటే 5వ రోజు ఏం చేశారంటే దిల్ రాజు వీటిపైన క్లారిటీతో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన పంచనామా కాపీలు కూడా చూపించి నా దగ్గర 20 లక్షల కంటే లోపే అమౌంట్ ఉంది, దానికి సంబంధించి చాలా క్లారిటీగా నా లెక్కలన్నీ క్లారిటీగా ఉన్నాయి. 2006-7 తర్వాత నా ఆఫీస్ పైన ఐటీ దాడులు జరగలేదు. 17-18 ఏళ్ల తర్వాత నా ఆఫీస్ మీద మళ్ళా పూర్తి ఐటీ సోదాలు జరిగాయి. అది ఫార్మాలిటీలో భాగంగా చేశారు. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. లెక్కల్లో అన్ని డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర పక్కా, ఇంక్లూడింగ్ బంగారుతో సహా అన్ని లెక్కలు వాళ్ళు చూశారు. అన్ని విషయాలు సాటిస్ఫై అయ్యారు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అదే రోజు ఆయన ఒక విషయం చెప్పారు. ఫిబ్రవరి 3వ తారీఖున నన్ను ఐటీ అధికారులు అంటే ఏదైతే చెకింగ్ చేశారో అంటే ఆ సోదాల్లో ఆయనైతే ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఐటీ ఆఫీస్కి రావాలని వాళ్ళు సూచించారు. నేను ఖచ్చితంగా 3వ తారీఖు వెళ్తానని చెప్పారు. కాకపోతే 3వ తారీఖు ఆయనకు అంటే దిల్ రాజు గారికి కాస్త అనారోగ్యమైన సమస్య ఉండడంతో ఆయన ఐటీ ఆఫీస్కి వెళ్ళలేదు. ఈ రోజు తన లాయర్తో వాళ్ళతో కలిసేసి ఐటీ అధికారులను కలిశారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.